హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీదేవి గురించి పూర్తి కథనైతే తెలుసుకుందాం. మనం ఏ వ్రతం చేసుకున్నా, ఏ పూజ చేసుకున్నా లక్ష్మీదేవి కృపా కటాక్షం మనపై ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకోసం మనం ఈ కథని అయితే పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి అద్భుత కథను గురించి ఒకసారి చూద్దాం. సముద్ర మదనం నుంచి లక్ష్మీదేవి అవతరించింది అనే విషయం అయితే అందరికీ తెలుసు. అయితే ఎలానో చూద్దాం. పూర్వం దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అసురులు బలవంతులయ్యారు. అసురులు అంటే ఎవరు? రాక్షసులు. అప్పుడు దేవతలు మహావిష్ణువు వద్దకు వెళ్ళారు. శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. విష్ణువు క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం లభిస్తుందని చెప్పాడు. దేవతలు రాక్షసులు కలిసి ఆ క్షీరసాగర పర్వతాన్ని మదించడానికి పూనుకున్నారు. దేవతలు అసురులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి నాగును తాడుగా ఉపయోగించి క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. మొదట హాలాహల విషం వచ్చింది. ఆ విషాన్ని శివుడు సేవించి తన కంఠంలో దాచుకున్నాడు. నీలకంఠుడయ్యాడు. తరువాత మొదట హాలాహల విషం వచ్చింది. ఆ విషాన్ని శివుడు సేవించి తన కంఠంలో దాచాడు. అందుకనే శివుణ్ణి నీలకంఠుడు అంటారు. తరువాత కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, చంద్రుడు వంటి అనేక దివ్య వస్తువులు బయటకు వచ్చాయి. చివరకు ఒక దివ్య కాంతి సముద్రం మధ్యలో ప్రకాశించింది. అందులో నుంచి బంగారు కాంతులతో మెరిసే లక్ష్మీదేవి అవతరించింది. ఆమె చేతుల్లో కమలా పుష్పాలు ఉన్నాయి. దేవతలందరూ ఆశ్చర్యపోయారు. లక్ష్మీదేవి అందరికీ శుభం, ఆశ్చర్యం, సంపదను ప్రసాదించే దేవత. దేవతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమె మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనను తన భర్తగా ఎంచుకుంది. ఆ రోజు నుంచి లక్ష్మీదేవి వైకుంఠంలో విష్ణుమూర్తితో నివసిస్తుంది. ఒకసారి వైకుంఠంలో మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అడిగింది. ప్రభు, భూమిపై ప్రజలు ఎందుకు ఎన్నో కష్టాలు పడుతున్నారు అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి, మనుషులకు కేవలం ధనం ఉంటే సరిపోదు, ధైర్యం, జ్ఞానం, ఆహారం, సంతానం, విజయం కూడా అవసరం అని చెప్పాడు. అప్పుడు లక్ష్మీదేవి ప్రపంచ ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. మొదట లక్ష్మీదేవి ఆదిలక్ష్మి రూపంలో అవతరించింది. ఈ రూపం భక్తులకు ఆధ్యాత్మిక శక్తి, మనశ్శాంతి ఇస్తుంది. తర్వాత ధనలక్ష్మిగా అవతరించింది. ఈ రూపం సంపద, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. అయితే నిజాయితీగా సంపాదించిన ధనం ఉన్నవారికి ఆమె అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ధాన్యలక్ష్మి, ప్రపంచంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని భావించి ధాన్యలక్ష్మిగా అవతరించింది. ఆమె రైతులను, పంటలను కాపాడుతుందని నమ్మకం. నాలుగవది గజలక్ష్మి అవతారం. ఒకసారి దేవతలు తమ వైభవాన్ని కోల్పోయారు. అప్పుడు లక్ష్మీదేవి గజలక్ష్మి రూపంలో వచ్చి వారికి శక్తి, గౌరవం తిరిగి ఇచ్చింది. ఐదవది సంతానలక్ష్మి అవతారం. పిల్లల కోసం ప్రార్థించే భక్తులను ఆశీర్వదించడానికి సంతానలక్ష్మి రూపంలో అవతరించింది. 6 వీరలక్ష్మి. కష్టాల సమయంలో ధైర్యం ఇవ్వడానికి వీరలక్ష్మిగా వచ్చింది. ఈ రూపం భయం తొలగించి ధైర్యాన్ని ఇస్తుందని చెబుతారు. 7 విజయలక్ష్మి. యుద్ధాలు, పరీక్షలు, పోటీలు వంటి వాటిలో విజయం సాధించేందుకు విజయలక్ష్మి ఆశీర్వాదం ఇస్తుందని విశ్వాసం. విద్యాలక్ష్మి. జ్ఞానం కోసం విద్యాలక్ష్మి అవతరించింది. విద్యార్థులు ఈ రూపాన్ని ప్రత్యేకంగా పూజిస్తారు అని లక్ష్మీదేవి 8 రూపాల్లో ప్రపంచాన్ని కాపాడుతుంది. అప్పటి నుంచి ప్రజలు అష్టలక్ష్ములను పూజించడం ప్రారంభించారు. ఈ 8 రూపాలు కలిసి మన జీవితంలో సంపద, జ్ఞానం, ధైర్యం, విజయం, ఆనందాన్ని ప్రసాదిస్తాయి భక్తుల విశ్వాసం.